తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పురిటిగడ్డగా నిలవటమే కాదు, ఉద్యమం మొత్తాన్ని ఓయూ ఏ రకంగా డ్రైవ్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఏళ్లకు ఏళ్ల తరబడి పోరాడినా ఉస్మానియా క్యాంపస్ సీన్లోకి వచ్చాక విభజన లెక్కలు ఎంతగా మారాయో, ఉద్యమ స్వరూపం ఏ విధంగా మారిందో, ఆ ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాక ఉస్మానియా విద్యార్థుల వెనుకనే కేసీఆర్ నడవాల్సి వచ్చింది. అయితే రాజకీయ నాయకుడిగా, ఉద్యమ నేతగా తనకున్న విశేష అనుభవాన్ని రంగరించి ఎప్పుడు తగ్గాలో తగ్గుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఛాంపియన్గా నిలవటంతో పాటు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. చేతిలో పవర్ ఉన్న ఉస్మానియా క్యాంపస్తో పెట్టుకుంటే అంతే సంగతులన్న విషయం బాగా తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టే వ్యవహరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓయూ 100వ పండుగ సందర్భంగా క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ సర్కారు చేసిందేమీ లేదన్న ఆగ్రహంతో ఉస్మానియా క్యాంపస్లో జరిగే కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటారని ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు కేసీఆర్ ప్రసంగం కానీ ఓయూలో ఉంటే విద్యార్థుల నుంచి లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని మాట్లాడి రచ్చ చేసుకునే కన్నా కామ్గా ఉండిపోవటం మంచిదన్న భావనను పోలీస్ వర్గాలు వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉన్న స్పీచ్ల్ని పక్కన పెట్టి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో కార్యక్రమాన్ని ముగించటాన్ని ఏమాత్రం అంచనా వేయలేని విద్యార్థి సంఘాలకు షాక్ ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా, తమ పంతానికి తగ్గట్టే ముఖ్యమంత్రి చేత మాట్లాడనివ్వకుండా ఉండటంతో తాము విజయం సాధించినట్లుగా ఉస్మానియా విద్యార్థులు చెప్తున్నారు. ఏమైనా ఒక ల్యాండ్ మార్క్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం లేకుండా ముగిసిన వైనం భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా గుర్తుండటమే కాదు, ఉస్మానియా విద్యార్థుల చైతన్యానికి, ఉద్యమ పోరుకు ఒక నిదర్శనంగా నిలుస్తుందన్నటంలో సందేహమే లేదు.